హలో, వెల్కమ్ టు మై ఛానల్. టమాటా పచ్చడి చేద్దామని రెడీ చేసుకుంటున్నానండి. చూడండి, ముందుగా మినపగుళ్ళు అయితే వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ఇవి తీసేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత టమాటా ముక్కలు అయితే యాడ్ చేయాలి. టమాటా ముక్కలతో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేయొచ్చు. రెండు ఒకటేసారి ఫ్రై అయిపోతాయి. అవి మంచిగా మగ్గాలంటే మూత అయితే పెట్టేసుకోవాలి. చూడండి, అలా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసేయాలండి. అవి చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి మొత్తం తీసేసుకోవాలి. నేను ఎందుకు మినపగుళ్ళు వేసుకోమన్నానంటే టమాటా పచ్చడిలో మినపగుళ్ళు వేసుకుంటే మంచిగా నోటికి ఇట్లా తగులుతాయని చెప్పేసి టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, మొత్తం టమాటా అయితే తీసేసుకున్నాను. జార్లోకి 4 వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా గ్రైండ్ అవ్వాలి. తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.